హాయ్ హలో వెల్కమ్ టు పోస్టర్ 16. నేను మీ మురళీ రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల్ని కలవడానికి వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎన్ని కష్టాలు పడుతుందంటే అన్ని కష్టాలు పడుతుంది. ఇప్పుడు మామిడి రైతులను ఆదుకోండి అంటూ లెటర్లు రాయటం మొదలుపెట్టింది. ఏంది ఇది అంటే జగన్మోహన్ రెడ్డి మామిడి రైతులు కలవడానికి వస్తే తప్పించి మీరు మామిడి రైతులకు హెల్ప్ చేయాలన్న ఆలోచన అసలు మీకు రాదా? అంటే ఏంటంత ఎంత చులకన రైతులు అంటే మీకు? మిర్చి రైతుల దగ్గరికి వెళ్తే అప్పుడు మిర్చి రైతులు ఆదుకోమని సెంట్రల్ గవర్నమెంట్ లెటర్లు రాస్తారు. పొగాకు రైతుల దగ్గరికి వెళ్తే పొగాకు రైతులను ఆదుకోమని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ రాస్తారు. ఇప్పుడు మామిడి రైతుల దగ్గరికి వెళ్తేనే మామిడికాయలు కొనాలి, ఇందులో కోకోకోలా వేరే వేరే కంపెనీస్ అన్ని వచ్చి కొంటాయంటూ మళ్ళీ వైలే ఇన్సూరెన్స్ ఇస్తారు. 10 రూపాయలకి గవర్నమెంట్ కొట్టేది 4 రూపాయలు ఎక్స్ట్రాగా మేము ఇస్తాం, 14 రూపాయలు అవుతుంది అంటూ కొత్తగా నినాదాలు అందుకుంటారు. అంటే ఇప్పటి వరకు ఎందుకు మన నినాదాలు అందుకోలేదు? ఇప్పటి వరకు రైతుల గురించి ఎందుకు పట్టించుకోలేదు? మామిడి రైతుల గురించి రోడ్డు పక్కన మామిడికాయలు కుప్పలు కుప్పలుగా పారపోస్తుంటే కనీసం పట్టించుకోకుండా ఇప్పుడు ఎందుకు ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాడా అనిపిస్తూ ఉంది. అధికార పక్షంలో ఉండి రైతుల్ని వాళ్ళందరికీ సంక్షేమాన్ని పూర్తిగా అందించవలసిన గవర్నమెంట్ వాళ్ళని గాలికి వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళకి తాయిలాలు, వాళ్ళకి లెటర్లు రాస్తున్నావు సెంట్రల్ గవర్నమెంట్ కి అది ఇదంటూ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తుంది అధికార పక్షం. అంటే ఏంటిది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న రైతుల పట్ల పేదల పట్ల ఆయనకున్నటువంటి మంచి ఒపీనియన్ ని ఆలోచనని సద్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోతే మిర్చి రైతుల గురించి అడగరు, పొగాకు రైతుల గురించి అడగరు. ఇప్పుడు మామిడి రైతుల దగ్గరికి వెళ్తే మామిడి రైతుల గురించి లెటర్లు రాస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏం సార్ ఇది? విజనరీయే మీరు? ఇంత విజనరీ, ఇంత ఫ్యూచర్ ఇంత పెట్టుకొని ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. రైతు అంటే అంత చిన్న చూపు ఎందుకు మీకు? అయితే ఇప్పుడు అదొక ఎత్తు. ఆయన వెళ్తే లెటర్లు రాస్తారు, ఏదో పీకుదాం ఏదో చూస్తూ ఉంటారు, అదొక ఎత్తు. అయితే ఇప్పుడు ఎవరైతే అక్కడికి వెళ్తూ ఉన్నారో నెల్లూరు, బంగారుపల్లి ఇటువైపు ఇప్పుడు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని అసలు అడ్డుకునే ప్రయత్నం మామూలుగా చేయట్లేదు. ఎంత దారుణం అంటే అంత దారుణంగా చేస్తున్నారు అనమాట. సో మామిడి రైతులు కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వాళ్ళపైన ఎవరైతే వెళ్తారో వాళ్ళపైన కేసులు పెడతారంట. ఎవరైతే జనాన్ని సమకూర్చి తీసుకెళ్తారో వాళ్ళ పైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారంట. అసలు ఇదంతా ఏంటి? ఇంత కట్టడి చేయాల్సిన అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు 3 కార్లే వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి అనుకో 100 మందే రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పరామర్శిస్తుంటే ఎవరు రాకూడదు, 144 సెక్షన్లు పెడతారు, చెప్పులతో కొడతారు, ఏదేదో చేస్తారు, కార్ల కింద పడ్డారంటూ పుకార్లు రేపుతారు, ఇలా చాలా చేస్తారు. మరి ఎందుకు ఇంత భయపడుతున్నారంటే ఆయనకి దక్కుతున్నటువంటి ఆదరణ ప్రజల్లో. ఆ ఆదరణ చూసి తట్టుకోలేక కూటమి ప్రభుత్వం కింద నుంచి పైదాకా వణికిపోతూ ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్ని భయభ్రాంతులు చేయడం కోసం పోలీసు వ్యవస్థని వాడుతూ ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఆ పోలీస్ ఆఫీసర్ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారంట. ఒకసారి ఆ వీడియో చూడండి. 500 మంది వరకు రావచ్చు అని, అలానే హెలిప్యాడ్ 30 మంది వరకు రావచ్చు అని, అలానే ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ ఏమీ జరపడానికి వీల్లేదు అని చెప్పేసి విత్ కండిషన్స్ తో మనం సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కండిషన్స్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఎక్సీఎం గారు ఇక్కడికి వస్తున్న ముఖ్య ఉద్దేశం మనకి చాలా క్లియర్ గా అప్లికేషన్ లో మెన్షన్ చేశారు. మ్యాంగో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నారు. సో ఇది బేసిక్ గా ఇంటరాక్షన్, పబ్లిక్ మీటింగ్ కాదు. కానీ ఇది ఒక పబ్లిక్ మీటింగ్ లా ప్రొజెక్ట్ చేసి జనాలని ఇప్పటికీ మొబిలైజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. అండ్ వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు 370 మందికి నోటీసెస్ చేయడం జరిగింది. ఎవరైతే సరే మొబిలైజ్ చేస్తున్నారు వీళ్ళకి చాలా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. ప్రీవియస్ ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే. చివరిగా చూసినట్లయితే 3 ప్రదేశాలలో, సత్యసాయి జిల్లాలో, అలానే ప్రకాశం జిల్లాలో, పల్నాడు జిల్లాలో కూడా చాలా మంది ఇబ్బంది పడడం, ట్రాఫిక్ జామ్స్ అవ్వడం, కొంతమంది ఒక వెహికల్ కింద పడ్డారు, చనిపోవడం జరిగిందని కూడా మనకి ఇన్ఫర్మేషన్. సో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ఉండడానికి ఈ చట్టపరమైన చర్యలు మనం చెప్పడం జరుగుతుంది. సో వాలంటరీగా ఎవరైనా వస్తారన్నా కూడా మనం రిస్ట్రిక్షన్స్ చెప్పేస్తున్నాం. దయచేసి ఎవరు రావద్దు. ఇది కేవలం ఒక మార్కెట్ యార్డ్ లో జరిగే ఇంటరాక్షన్ మాత్రమే. ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు. కానీ ఇప్పటి వరకు నిన్నటి నుంచి ఇంత చెప్పినా కూడా కొంతమంది మొబిలైజ్ చేస్తున్నారని చెప్పారు. వాళ్ళకి అపార్ట్ ఫ్రమ్ నోటీసెస్ వాళ్ళు కనుక నిజంగా మొబిలైజ్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలతో సహా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది, మరియు రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది.
ఇంకా ఫీల్డ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కొంతమంది పెట్రోల్ ఆఫర్ చేసేసి 2 వీలర్స్ లో వద్దామని, అలానే ఆటోస్ లో కూడా లార్జ్ స్కేల్ లో మొబిలైజ్ చేయడానికి చూస్తున్నారు. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము, ఇండిపెండెంట్ గా మీరు రావాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ రిగార్డింగ్ ఇంటరాక్షన్ విత్ ఫార్మర్స్. మళ్ళీ చెప్తున్నాం. అలానే ఇంకొన్ని చోట్ల చూసినట్లయితే ఆటోలు హైర్ చేసుకుని మరి పంపిస్తారంటున్నారు. ఇది కూడా మేము డిమోటివేట్ చేస్తున్నాం. అందరూ ఆటో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. సో జనరల్ పబ్లిక్ ఎవరైతే తిరుగుతారో వాళ్ళు కాకుండా ఈ మీటింగ్ కోసం స్పెషల్ గా ఎవరిని తీసుకొని రావద్దు. మళ్ళీ ఎక్కడైనా గొడవలు జరిగితే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ అవుతుంది, తర్వాత బాగా ఇబ్బంది పడతారు. అందుకోసం ముందరగానే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఏదైతే మీరు మార్కెట్ యాడ్ చూసారో రెగ్యులర్ గా ఒక 400-500 మంది ఫార్మర్స్ వస్తారు, వాళ్ళ లోడ్స్ అలా ఉంటాయి. ఒక 500 మంది లోపలికి వచ్చినా ఎటువంటి విఘాతం ఉండదు కాబట్టి అంతమందికి మనం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసే మనం పర్మిషన్ ఇచ్చాము. సో ఎవరైనా సరే ఇలా వచ్చారు అని తెలిస్తే, లార్జ్ స్కేల్ లో తెచ్చారని తెలిస్తే ఖచ్చితంగా రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. ఇది కాకుండా ఆల్మోస్ట్ ఒక 35 రోజుల నుంచి కూడా ఈ మార్కెట్ యాడ్ రన్ అవుతుంది. ఇప్పటి వరకు ఎటువంటి ఇష్యూస్ లేదు. సో మ్యాంగో రైతులకి సంబంధించిన చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఉండుండొచ్చు, కానీ బట్ ఎప్పుడు కూడా ఒక లాండ్ ఆర్డర్ సమస్య రావడం కానీ, మ్యాంగో రైతులు ఎటువంటి ధర్నాలు చేయడం కానీ అంత లార్జ్ స్కేల్ లో ఎటువంటి జరగలేదు. కానీ ఇప్పుడు మరొక ఇన్ఫర్మేషన్ వస్తుంది, సడన్ గా తీసుకొచ్చి రోడ్డు మీద మ్యాంగోస్ పోయడానికి, లేదంటే ఎంట్రన్స్ లో మ్యాంగోస్ అక్కడ డంప్ చేయడానికి రాత్రి ఇలాంటి కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి, దీనికి సంబంధించినట్లు కూడా మనం చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా అట్లా చేసినట్లయితే మీకు నిజంగా సమస్య ఏదైనా ఉంటే వచ్చి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలవండి, సంప్రదించండి. అంతేకాని ఇలా ఒక నెగిటివ్ ప్రోపగాండా చేయడానికి దయచేసి ఎటువంటివి చేయొద్దు. అలానే కొంతమంది రైతులకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు, రేపు ఇలా మాకు సమస్యలు ఉన్నాయని చెప్పుకోవడానికి. సో ఏదైనా సరే నిజమైన సమస్య ఉంటే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకురండి. మేము ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి ఈ సమస్య గురించి సాల్వ్ చేయడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాము. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో ఎటువంటి మేజర్ సమస్య కూడా రాలేదు, రానివ్వం కూడా. అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. అంతేకాని దయచేసి నెగిటివ్ ప్రొపగండా ఇవ్వద్దు, నెగిటివ్ న్యూస్ పబ్లిష్ చేయండి. థ్యాంక్ యూ సార్. రైతులకు ఎటువంటి ఏర్పాటు చేసినారు సార్ రేపు వచ్చే రైతులు? అంటే 500 మంది రావచ్చు అని చెప్పారు. మరి చూశారు కదా, ఇలాగే అందరికి రౌడీ షీట్లు ఓపెన్ చేయొచ్చు. కార్ టాపుల మీద కూర్చొని వెళ్ళే వాళ్ళకి, మధ్య మధ్యలో కార్లు అభివాదాలు చేసే వాళ్ళకి, జన సమీకరణ, అసలు వాళ్ళకి ఎవరు జనాలు రారు కదా, అది అసలు మెయిన్ ప్రాబ్లం. సో ఓవరాల్ గా రేపు జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన విపరీతమైన ఆంక్షలు, అంతేకాదు చాలా 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 స్కెచ్లు వేసుకొని రెడీగా ఉన్నారు. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారిని వేసేయడానికే టీములు దింపారన్న వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సెక్యూరిటీగా పెట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే కట్టడి చేసి సముద్రానికి ఇసుకతో ఆనకట్ట కట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తూ ఉంది. కానీ అది సాధ్యం కాదు. అందులో ఆ ఇసుకలో పోలీసులు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ కొట్టుకుపోతారు. అదే విషయం తెలియట్లేదు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అడ్డుకోవడం కోసం ఎవరైతే వస్తారో వాళ్ళందరిపైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని, ఎవరు రావద్దని ఉచిత సలహాలు ఇస్తున్న పోలీసులకి హ్యాట్స్ ఆఫ్. అలాగే వచ్చే వాళ్ళకి సెక్యూరిటీ ఎలా ఇవ్వాలో ఒకసారి ఆలోచించుకోమని కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.